ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో అందరిని ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, జీవముగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో పునరుత్థాన దినంతో మరొకసారి మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన మరి మీతో ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాం తండ్రి. గడిచిన వారం అంతా తోడుగా నడిపించారు. మరి ఈ సాయంకాలం ప్రభావ ఈ సమయాన్ని మీ దయగల రక్షణాస్తులకు అప్పచెప్తున్నాము. మధ్యాహ్నం అంతా కూడా మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండడానికి సహాయం చేయండి. పాటలోనూ ఆయన వాక్యంలోనూ ప్రార్థనలోనూ తోడుగా నడిపించి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మీకు మహిమకరంగా మార్చుకోమని ప్రతి డిస్టర్బెన్సెస్ను యేసు శక్తి గల నామములో లయం చేస్తూ మీ సన్నిధిని ఇక్కడ విడుదల చేస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 10 నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువును ఆరాధించుకుందాం. ఆయన మంచి దేవుడు. హల్లెలూయా. నమ్మిన వారు ఆయన స్తుతిస్తారా? ఆయన మార్పు చెందిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మంచి దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమను అనుభవిస్తున్న మనము, ఆయన కృపలను అనుభవిస్తున్న మనము నిజంగా ఆయనకు బందీలు అయిపోయాం. ఈరోజు ప్రభువును ఆరాధించడానికి మన స్వతంత్రమే, కానీ వీఆర్ బౌండ్ టు హిస్ లవ్. ఓకే, ఈ మాట మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనసారా ఆయన ఆరాధించకుండా ఉండలేం. ఓకే, చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు శీలలో ప్రభువును స్తుతించారట. అంటే చెరసాల్లో ఉండి కూడా ప్రభువును స్తుతించచ్చు అర్థం. బందీలుగా ఉండి కూడా ప్రభువును స్తుతించవచ్చు. లోక సంబంధులుగా మనం బంధువులుగా ఉండటానికి వీలేదు, కానీ ఆత్మ సంబంధంగా మరి దేవుని ప్రేమ చేత నింపబడిన వారుగా మరి ప్రభువును అర్థం చేసుకునే ప్రభువును స్తుతించడానికి మనం ప్రయాసపడతాం. యేసయ్యా నిన్నే ప్రేమింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే ప్రేమింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నట్టి ఉండే కృపలను వర్ణింపగలనా. నన్ను వీడని నీ ప్రేమను,
జలముతో నిన్నే మహిమపరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ జలముతో నిన్నే మహిమపరతును. మందిరైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. మందిరైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 నీలో మునిగి తేలక నే విడుదలనే పొందా. నీలో మునిగి తేలక నేను పొంగిపోయా. నీలో మునిగి తేలక నే జీవమునే పొందా. నీలో మునిగి తేలక నే బందీనైపోయా. నీలో మునిగి తేలక నే విడుదలనే పొందా. నీలో మునిగి తేలక నేను పొంగిపోయా. నీలో మునిగి తేలక నే జీవమునే పొందా. నీలో మునిగి తేలక నే బందీనైపోయా. యేసయ్యా 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 యేసయ్యా. One last time. యేసయ్యా 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 యేసయ్యా. Lord, we praise you, Lord. We praise you. We worship you, Lord. We thank you, Lord. మనెన్నడూ వీడని ఆయన ప్రేమ, ఎడబాయిని ఆయన కృపలు, వెన్నంటి ఉండే ఆయన కృపలను వర్ణించడానికి మనకు సరిపోదు. కానీ ఆయన ప్రేమ మార్పు చెందని ప్రేమ, శాశ్వతమైన కృపతో మనల్ని ఆదరించేటువంటి దేవుడు, మనం సేవిస్తున్న మన దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. అవునయ్యా, నీకు బందీనై ఉండటం నాకు ఇష్టమే. నీ ప్రేమ చేత నేను నింపబడి ఉండటం నాకు ఇష్టమే. ఎందుకంటే నీ ప్రేమలో నేను మునిగి తేలుతూ ఉంటే నేను విడుదల పొందుతున్నాను, నేను జీవమును కలిగి ఉన్నాను, నేను ఆరోగ్యం కలిగి ఉన్నాను, నేను క్షేమాన్ని కలిగి ఉన్నాను. ఇది కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యం. నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మా రక్షణ కర్తైన యేసు ప్రభు యొక్క నామములో ఈ స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి ప్రభువును స్తుతిస్తున్నప్పుడు మరొక విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రభువును స్తుతించేటువంటి క్రమంలో ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి, ఆయన దయను, ఆయన వాత్సల్యతను, ఆయన కృపను, ఆయన కరుణను, ఆయన కనికరమును, ఆయన జాలిని, ఆయన మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి గొప్ప అవకాశం అది. ఎప్పుడైతే అర్థమవుతుందో, అర్థమైన తర్వాత ఆరాధన క్రమం మారిపోతుంది, ఆరాధన అనుభూతి మారిపోతుంది, ఆరాధన యొక్క లెవెల్ మారిపోతుంది. ఆ లెవెల్లో మీరు ఎదగాలనేటువంటిది
దేవుని యొక్క ఉద్దేశం. మనందరం ఎదగాలి. మరి మనం ఒకటేలాగా ప్రభువుని ఆరాధించడం కాదు. దేవదూతలంట ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఒక ప్రత్యక్షతతో ఆయన ఆరాధిస్తున్నారంట. అంటే అర్థం ఏంటంటే, దేవదూతలకు ఆయన అర్థమైన కొలది ఎప్పుడు ఒకటేలాగా ఆరాధన ఉండదంట. మీరు ఒకటే బట్టలు పదే పదే వేసుకుంటారా? ఒకటే బట్టలు వారమంతా వేసుకొని తిరుగుతారా? ఏ వారానికి ఆ రోజు, ఈ రోజుకి ఆ రోజు మీరు మారుస్తూ ఉంటారు బట్టలు. ఎందుకంటే ఒక కొత్తదనం కోరుకుంటారు. ఆరాధన క్రమంలో కూడా కొత్తదనం కోరుకోవాలి. అయితే ఆరాధన క్రమంలో కొత్తదనం కోసం వెళ్ళిపోయి మరి పర్వర్షన్స్‌లోకి వెళ్ళిపోకూడదు. అంటే దేవుడు చెప్పని విధానాన్ని మనం ఎన్నుకోకూడదు. ఏదో ఒక ప్రత్యక్షత అంటే లేనిది తెచ్చిపెట్టుకొని లేకపోతే అది వాక్యానుసారంగా కానిది ప్రత్యక్షత అయిపోదు. అది నా మనసులో నుంచి వచ్చినది కూడా ఉండొచ్చు కదా! ఒకసారి ఆలోచన చేయాలి. వాక్యానుసారంగా దానికి ఒక ఆధారం ఉంది అనంటే దాన్ని మనం విశ్వాసంలో మనము వినియోగించడానికి అవకాశం ఉంటుంది. మరి దేవుడిని స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఒక ప్రత్యక్షత, దేవుని గురించిన ఒక అనుభవ జ్ఞానం మనకు ఉండడము ఎంతైనా అవసరం. వాక్యానుసారంగా ఉండటము ఎంతైనా అవసరం. అలాంటిది మనం కలిగి ఉండే ప్రభువుని ఆరాధించేటువంటి క్రమంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం జీవాన్ని పొందుకుంటామట. ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. మనకు ఆయన తన ఫేవర్‌ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అట్టి కృప మనందరం పొందుకోవడానికి దేవుడు సహాయం చేసి నడిపించును గాక. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము ఈ విధంగా కలుసుకోవడం దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ప్రభుతో ధన్యకరమైన సమయాన్ని గడపాలనేటువంటి ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్‌ను మీరు వీక్షించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రతి బుధవారం కూడా వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి షార్ట్ మెసేజెస్ ఇంగ్లీష్‌లో మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ఫాలో చేయొచ్చని మీకు మనవి చేస్తున్నాను. ప్రతి శుక్రవారం, శనివారం 2 రోజులు కూడా స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా బైబిల్ స్టడీ కూడా అందుబాటులో ఉంది. తెలుగులో వీక్షించాలనుకున్న వారు స్క్రిప్చర్ టైమ్ తెలుగు ఫ్రైడే రోజు సాయంత్రం, శుక్రవారం సాయంత్రం 7 గంటలకు, స్క్రిప్చర్ టైమ్ ఇంగ్లీష్ శనివారం సాయంత్రం 7 గంటలకు అవైలబుల్గా ఉంటుంది కనుక దాన్ని కూడా మీరు ధ్యానించాలని వీక్షించాలని మీకు మనం చేస్తున్నాను. లేవియాకాండాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. అనేకమైన విషయాలు దేవుడు నేర్పిస్తున్నాడు. ఇది మీకు ఉపయుక్తకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి ప్రతిరోజు కూడా మరి డైలీ డివోషన్స్ మీకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్గా ఉన్నాయి. వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారు వాక్యాన్ని చదువుకొని మరి ఒక ప్రార్థన చేసుకొని దేవుని సహాయంతో, దేవుని సన్నిధితో మీ దినాన్ని ప్రారంభించాలనుకున్నవారు మొదటగా మీ ప్రైవేట్ టైం, మీ క్వైట్ టైం అయిన తర్వాత మీరు దీన్ని కూడా మీరు ధ్యానించడానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని కూడా మీరు ఫాలో చేయొచ్చని మనం చేస్తున్నాం. ఇవన్నీ మీకు దీవెనకరంగా ఉంటే లెర్న్ టు నో మినిస్ట్రీస్ గురించి ప్రార్థన చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని పరిచయం చేయాలని మీకు మనం చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా కూడా మీరు మాకు కింద తెలియజేయబడుతున్న నంబర్కు మీరు ఖచ్చితంగా మాకు ఫోన్ చేసి లేకపోతే టెక్స్ట్ చేసి మీరు ఫోన్లో ప్రేయర్ చేయించుకోవచ్చు. మరి ఏదైనా కౌన్సిలింగ్ కావాలన్నా కూడా మీరు సంప్రదించవచ్చు అని మీకు మనం చేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని వాక్యం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాము. మరి ఒక అద్భుతమైన విషయాన్ని మీకు బోధించడానికి దేవుడు చూపించారు. మరి పేతురు రాసిన పత్రికలో మన విశ్వాసం సంపూర్ణం అవటానికి ఒక 7 సంగతుల గురించి మీతో మాట్లాడాను. ఆ సిరీస్ అంతా మీకు అవైలబుల్గా ఉంది. మీరు అన్నీ కూడా ఆర్డర్లో మీరు చూడొచ్చని మీకు మనం చేస్తున్నాను. మరి ఈరోజు సేమ్ మూలవచనాన్ని ఇంకోసారి చదువుతాం. ఈ మూలవచనాన్ని ఇంతటితో ముగిస్తాను. ఈరోజు లాస్ట్ టైం ఈ మూలవచనం చదువుతాను. మరి ఈ సిరీస్లో భాగంగా ఇది ఆఖరి సెషన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి వరకు సిరీస్ ఏం చిత్తమైతే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మరొకసారి అదే మూలవచనాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ దయను అమర్చుకునండి. అంటే మన విశ్వాసానికి పూర్ణ జాగ్రత్త కలిగిన వారంగా 7 విషయాల్ని అమర్చుకోమని చెప్తున్నాడు. 1 సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు
భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. 7 విషయాలు మన విశ్వాసానికి చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఇలాంటి అలంకరణలో మన విశ్వాసానికి ఉండటం చాలా ప్రాముఖ్యం అవసరం. అయితే దేవుడు తన కృపల ద్వారా వీటిని మన జీవితంలో మన విశ్వాసానికి అలంకరించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఒక పెళ్ళికెళ్ళేటప్పుడు ఒక సరైన అలంకరణ లేకుండా వెళ్తారా? ఎక్కడికెలా వెళ్ళాలో అలా వెళ్ళాలి. ఓకే. ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఆఫీస్‌కి సంబంధించిన అలంకరణతో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళడం నేర్చుకోవాలి. విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనపడేటువంటి మనం కూడా దేవుని చేత అలంకరించబడిన వారంగా కనపడితే ఎంతో బావుంటది కదా! అయితే ఏదో తెచ్చిపెట్టుకున్న లోకంలోంచి తెచ్చిపెట్టుకున్న అలంకరణలు దేవుని సన్నిధిలో అవసరం లేదు. అట్లని మీరు ఫ్యాషన్ గాని లేకపోతే ఏది మీరు వేసుకోవద్దని నేను చెప్పట్లేదు. అంటే దేవుడు కోరుకున్న విషయాన్ని దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితాల్లో మనం కలిగి ఉండటం అనేటువంటిది అది మనకు ఒక అలంకరణ. దేవుడు పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధులుగా ఉండాలనేటువంటిది ఆయనకు ఉద్దేశ్యం. దేవుడు ప్రేమ స్వరూపి గనక మనలో కూడా ఆయన ప్రేమ కనపడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశ్యం. దేవుని గుణ లక్షణాలన్నిటిని మనం ప్రచురం చేయడానికే చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనకు తీసుకొని వచ్చాడు. ఆయన సత్యవర్తనుడు గనక మనము సత్యమును అనుసరించి నడుచుకోవాలని, ఆయన నీతివంతుడు గనక ఆయన నీతిని మన జీవితంలో కనపరచాలని, ఆయన యథార్థవంతుడు గనక మనం కూడా యథార్థతతో నడుచుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు కనపరుస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయన లక్షణాలు మన జీవితంలో కనపడాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. అప్పుడే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన వారంగా మనము పరిగణించబడతాం. అంతేగాని మరి మనం ఆయన పోలికలో చేయబడ్డాము, కానీ ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏవి మన జీవితంలో లేవనుకోండి, మనం ఆయన పిల్లలం ఎలా అని పరిగణించబడతాం. మన పిల్లల్ని చూసినప్పుడు ఈ ముక్కు నీ తండ్రిది వచ్చింది, ఈ ఈ కళ్ళు నీ తల్లి వచ్చాయి అని చెప్తాం కదా! అది మాత్రం సరిపోదు. చూడడానికి అలాగనే ఉన్నాడు, కానీ చాలా వ్యత్యాసం ఉంది. తండ్రి ఒక రకంగా ఉంటాడు, కుమారుడు ఒక రకంగా ఉంటాడు. తల్లి ఒక రకంగా ఉంటది, కుమార్తె ఒక రకంగా ఉంటది. అంటే వాటిలో మంచి లక్షణాలు కనపడవు, కానీ చెడు లక్షణాలైతే ట్రాన్స్‌ఫర్ ఈజీగా అయిపోతది. మంచి లక్షణాలు ట్రాన్స్‌ఫర్ అవ్వట్లేదు ఎందుకు జనరేషన్‌కి అని మనం ఆలోచన చేస్తే దేర్ ఈస్ ఎ గ్యాప్. మరి ఆ ట్రాన్స్‌ఫర్ మన జీవితంలో జరగట్లేదు. ఆ ట్రాన్స్‌ఫర్ జరగాలి అనంటే ఒక భక్తిలో కూడా దేవునితో సహవాసం చేస్తున్నామంటే ట్రాన్స్‌ఫర్ మన జీవితంలో జరగాలి. ఆయనలో ఉన్న గుణ లక్షణాలు మన జీవితంలో కూడా కనపడాలి. ఇవి కనపడకపోతే ఏమవుతది అని మనం ఆలోచన చేస్తే, ఒకటి మనం దేవుని కుమారులుగా దేవుని స్వరూపంలో దేవుని యొక్క నేచర్‌లోనికి మనము దేవుని స్వభావంలోనికి మనము పాలిభాగస్తులం కాలేము అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను. ఓకే. ఎందుకు అమర్చుకోవాలి? ఎందుకు అమర్చుకోకూడదు? అమర్చుకోకపోవడాన్ని బట్టి ఏం జరుగుతది? అమర్చుకుంటే ఎలా ఉంటది? కొన్ని విషయాలు మీకు బోధిస్తాను. కింద వచనాలు మనం చూద్దాం. 2 పేతురు మొదటి అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. 2 పేతురు మొదటి అధ్యాయము 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. అంటే ఈ 7 విషయాలు మీ విశ్వాసమునకు మీరు అమర్చుకోగలిగితే, వీటి చేత మీరు అలంకరించబడగలిగితే మీరు నిష్ఫలులు కారంట, సోమరులు కారంట. మీరు అనుభవ జ్ఞానం కలిగి దేవుని యొక్క స్వభావంలో మీరు పాలుభాగస్తులు అవుతారంట. అంటే వీటి యందు విస్తరించిన ఎడల అన్న మాట మనం చూస్తున్నాం. అంటే కలిగి ఉండడం ఒక ఎత్తైతే, ఇందులో విస్తరించడము లేకపోతే ఇందులో అభివృద్ధి చెందడం కూడా ఇంపార్టెంటే. అలంకరణ ప్రాయంగా ఏదో నేను వేసుకున్నానంటే వేసుకున్నానన్నట్టుగా కనపడితే సరిపోదు, కానీ అది నాలో ఇమిడిపోవాలి. ఒక విషయం ఆలోచన చేయండి. మీరు రాజులను లేకపోతే ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్‌లను మీరు చూసినప్పుడు వారిని సిద్ధపరిచే విధానం ఒకటుంటది. వారి శరీరానికి సుగంధ ద్రవ్యాలను పూస్తారు. పూసి వారిని అలంకరిస్తారు. అంటే పూసినప్పుడు వారెక్కడికెళ్తారో ఒక సువాసన కనపడతది. మనం కూడా బయటికెళ్ళేటప్పుడు ఒక పర్ఫ్యూము, ఒక స్ప్రే, ఒక డియో ఏదైనా కొట్టుకొని ఎళ్తాం. అవునా? తీసుకొని అలా కొట్టుకొని వెళ్ళినప్పుడు అది కొంచెం మాత్రమే కనపడుతది. అలంకారప్రాయంగా ఎంత అవసరమో అంత కొట్టుకొని ఎళ్తున్నాము. కానీ అది లాంగ్ లాస్టింగ్ అని చాలా రకాలుగా మనకు దొరుకుతది మార్కెట్‌లో. అయితే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సువాసన మరి ఫ్రేగ్రెన్స్ ఏసుకుంటే వచ్చేస్తుందా? నిలిచిపోయేటువంటి ఫ్రేగ్రెన్స్ ఎప్పుడొస్తది? మనిషిలో ఇంకిపోతే
నిలిచిపోయేటువంటి ఫ్రేగ్రెన్స్ మనిషిలోనే ఉండిపోతుంది. అయితే అందుకే మర్దనా చేసి మరి ఆయిల్స్‌ని, పర్ఫ్యూమ్స్‌ని మరి వాళ్ళకి రాయల్ ట్రీట్మెంట్‌లో భాగంగా వారికి అందిస్తారు. వారికి ఆ ట్రీట్మెంట్ ఇస్తారు చూస్తాం. మన జీవితాల్లో కూడా దేవుడు ఈ కృపలను మన జీవితంలో విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు. అంటే మన స్వభావం ఈ విధంగా మారిపోవాలనుకున్నది ఆయనకు ఉద్దేశ్యం. ఏదో అలంకారప్రాయంగా నేనేదో వేసుకున్నాను, వెళ్ళిపోయాను అన్నట్టు కాదు గానీ, దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు నా ఆత్మ ఈ 7 విషయాల్లో ఎంత వర్ధిల్లింది. నా విశ్వాసము ఎంత అభివృద్ధి చెందింది ఈ 7 విషయాల్లో. నా విశ్వాసము ఈ 7 విషయాల్లో విస్తరిస్తుందా లేదా? అభివృద్ధి చెందుతుందా లేదా? అని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే విస్తరిస్తుందో, ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో 7 విషయాల్లో కూడా మన విశ్వాసము, అప్పుడు ఈ విశ్వాసం దేవుని యొక్క అనుభవ జ్ఞానంలో పాలిభాగస్తులం అవ్వటానికి అవకాశం ఉంటది. అంత మాత్రం కాదు, మనం నిష్ఫలులం కానేరకుండా, మనం సోమరులైపోకుండా, విశ్వాసాన్ని వర్కౌట్ చేసుకునే విషయంలో మరి దేవునికి ఒక దేవునికి ప్రొడక్టివ్‌గా మనము వినియోగపరచబడే స్థితిలో మనం ఉండటానికి ఇది మనకు దోహదపడుతదని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే, ఇవి లేవనుకోండి, విస్తరించట్లేదనుకోండి, మనం నిష్ఫలులము. మనలో ఫలము లేదు. యేసు ప్రభువు గదా! ఆయన అంజూరపు చెట్టు దగ్గరికెళ్ళి నిలబడ్డాడు. ఒక్క పండు గూడా అక్కడ ఆయన కనపడలేదు. పచ్చగా అయితే ఉంది. చాలా సార్లు మనం గూడా పచ్చగా విశ్వాసంలో పచ్చగా కనబడుతున్నాము. కానీ మనలో ఫలాలు కనిపించట్లేదు. ఆయన ఆసక్తితో మన దగ్గరికి వస్తున్నాడు. చాలామంది మనం పచ్చగా ఉండడాన్ని బట్టి మనం విశ్వాసులం అనుకోని, లేకపోతే మన భక్తిపరులం అనుకోని, మన దగ్గరికి చాలామంది వస్తూ ఉండొచ్చేమో. కానీ మనలో దేవుని లక్షణాలు చూడలేకపోతున్నాము. మహాత్మా గాంధీ ఒకసారి అన్నారంట, ఐ ఆల్ ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్ అన్నాడంట. ఈ మాట అర్థం చేసుకుంటే, ఐ లైక్ క్రైస్ట్. నాకు క్రైస్ట్ ఎవరో తెలుసు. నేను క్రీస్తును చాలా అభిమానిస్తాను. కానీ క్రైస్తవుని నేను అభిమానించను అన్నాడంట. ఎందుకని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు నేను క్రైస్తవుల్లో చూడలేకపోతున్నాను అన్నాడట. ఇది దాదాపు 50 లేకపోతే 75 సంవత్సరాల క్రితం మాట. అయితే ఇప్పుడు ఆలోచన చేస్తే, ఇప్పుడు అంతకంతకు పలచబడిపోయి దేవుని స్వభావాన్ని అన్యులకు కనపరచలేని స్థితిలో మనం ఉండిపోతున్నామంటే, మన భక్తి ఏ పాటిది, మన విశ్వాస జీవితం ఏ పాటిది ఒకసారి అర్థం చేసుకుందాం. ఓకే. మనం నిష్ఫలులుగా మారిపోతున్నాము. దేవుని ఫలం మనలో కనపడట్లేదు. అంత మాత్రం కాదు, సోమరులైపోతున్నాము. ఎందుకంటే భక్తి దగ్గరికి వచ్చేటప్పటికి మనం సోమరులం అయిపోతాం. మిగతా వాటన్నిటి విషయంలో మనకు చాలా జాగ్రత్త ఉంటుంది. చాలా ఆసక్తి ఉంటుంది. కానీ భక్తి విషయంలో మాత్రము ఎందుకు అంత ఇంట్రెస్ట్ మనం చూపించము. అలా ఉండిపోతున్నామంటే మన విశ్వాసము సన్నగిల్లిపోతుంది. మన విశ్వాసం నాణ్యత లేకుండా తయారవుతుంది. మన విశ్వాసంలో ఈ చెప్పబడిన 7 విషయాలు కూడా లేవని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు మన విశ్వాసం అలా ఉండటానికి వీల్లేదు. మరొక వచనం చూద్దాం. 9వ వచనం చూద్దాం. 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడగును. ఇవి ఎవరి జీవితాల్లో అయితే ఉండవో వారు ఎలాంటి వాళ్ళుగా ఉంటారట, వారి పూర్వ పాపము జీవితానికి విడుదల కలిగిందని వాళ్ళు దేవుని చేత విమోచించబడ్డారనే విషయాన్ని కూడా మర్చిపోయి, దేవుని చేత రక్షణలోనికి తేబడ్డామనే విషయాన్ని కూడా మర్చిపోయి, గ్రుడ్డివారుగా అంటే దేవుని కృపను, దేవుని ప్రేమను చూడలేని వారుగా మరి వారు జీవిస్తారు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అంటే దూరదృష్టి లేనివారు అంటే వీరికి ఒక తీర్పు వస్తుంది. ఆ తీర్పు నుంచి తప్పించిన దేవుణ్ణి వీళ్ళు మర్చిపోయారు గనుక ఇక పరిస్థితి ఎలా ఉండిపోతుందో అనేటువంటి పరిస్థితులను కూడా వెళ్ళిపోతారు. ఈరోజు చూడండి, చాలామంది మనము నామకార్థంగా క్రైస్తవులుగా జీవిస్తున్నాము. నామకార్థంగా విశ్వాసులుగా జీవిస్తున్నాము. ఇది పనికిరాదు. అది అంటారు కదా! మరి నామకార్థంగా జీవిస్తే అది మనకు ప్రయోజనం లేదు, దేవునికి ప్రయోజనం లేదు. మరి అలాంటి భక్తి చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఈరోజు ఒక ఏథియస్ట్ మూవ్‌మెంట్ చాలా ఎక్కువైపోతుంది ఈ కాలంలో. ఏథియస్ట్ మూవ్‌మెంట్ ఎందుకు ఎక్కువైపోయిందంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువైపోయింది. మల్టిపుల్ గాడ్స్ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అయితే ఇప్పుడేంటనంటే ఇండిపెండెంట్ అయిపోతున్నారు ప్రజలు. ప్రజలు ఇండిపెండెంట్ అయిపోవడాన్ని బట్టి దేవుని అవసరం నాకు లేదు, దేవుడు నాకు అవసరం లేదు అనేటువంటి ఒక అండర్‌స్టాండింగ్‌లోకి వెళ్ళిపోతున్నారు. దేవునితో ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగా వినాలి. దేవుడు చెప్పినట్టుగా జీవించాలి. దేవునికి నా జీవితాన్ని ఎందుకు అప్పచెప్పాలి? నా జీవితానికి నేనే రాజుగా ఉంటాను కదా! నా జీవితానికి నేనే
పాలకుడిగా ఉంటాను కదా అని చెప్పి చాలామంది దేవుణ్ణి వెంబడించకుండా ఈ లోకంలో ఆహ్, ఏథీయిస్ట్‌గా జీవిస్తున్నారు. ఏథీయిస్ట్ అంటే దేవుడిని నమ్మని వారు, దేవుడిని ఒప్పుకొనని వారు అని. అలాంటి మూవ్‌మెంట్ ఎందుకు పెరిగిందంటారు? ఎందుకంటే ఇలా ఇవన్నీ అవసరం ఉంటాయి. విశ్వాసిగా జీవించాలంటే ఇలా పర్ఫెక్షన్ కోరుకోకుండా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను. వీళ్ళ ఫేట్ ఏంటి అర్థం చేసుకుంటే, వీళ్ళ ఫేట్ ఏంటంటే ఒక రోజున వీరు న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు వీరిని దేవుడు నేను ఎరగను అంటాడు వీరిని. విశ్వాసుల పరిస్థితి కూడా ఆలోచన చేయండి. విశ్వాసులు కూడా న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు అతిక్రమం చేయవలరా నా ఎదురు నుండి తొలగిపోండి అంటే ఎలా ఉంటది? ఈ యేసునామం ఎరిగిన వాడిని అని అంటే సరిపోదు. విశ్వాసంలో ఈ 7 లక్షణాలు కలిగి ఉన్నామా లేదా? అసలు రక్షించబడ్డాము. మరి రక్షించబడిన తర్వాత అలంకరించబడొద్దా? ఆత్మచేత నడిపించబడొద్దా? దేవుని పిల్లలు అని పిలిపించుకుంటే సరిపోయిందా? దేవుని పిల్లలుగా మార్చబడొద్దా? దేవుని లక్షణాలు మనలోకి రావద్దా? ఆ విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవద్దా? ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన జీవితంలో సమయం చాలా ప్రాముఖ్యంగా అవసరం. విశ్వాసాన్ని ఎలా వృద్ధి చెందించుకోవాలి అని శిష్యులు కూడా అడుగుతున్నారు. అయితే ఆ ఆసక్తి మనలో ఉంటే, యేసుని వెంబడించే వ్యక్తులుగా మనం కూడా ఉంటే, విశ్వాసాన్ని అభివృద్ధి చెందడానికి యేసుని వద్ద కూర్చొని మన విశ్వాసాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన వారంగా మనం ఉన్నాం. లేకపోతే నిష్ఫలం అయిపోతాము. దూరదృష్టి లేని వారుగా అయిపోతాము. గ్రుడ్డివారుగా మార్చబడిపోతాము. ఒకసారి ఆలోచన చేయండి. 10వ వచనం చూద్దాం. 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీ పిలుపు అర్థం చేసుకోండి. మీ ఏర్పాటును అర్థం చేసుకోండి. దానివల్ల దేవుడు ఇచ్చిన నిశ్చయతను అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? తన గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనలను పిలుచుకున్నాడు. మన పాపపు స్థితిలో చచ్చిన వారమై ఉండగా, మన అపరాధం చచ్చిన స్థితిలో ఉండగా మనల్ని పిలిచాడు. పేరు పెట్టి మనల్ని పిలిచాడు. నీతిమంతులుగా తీర్చాడు. మన పిలుపు ఎలాంటిదో, మనల్ని ఎందుకు పిలిచాడో, అసలు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ద్వారా ఈ లోకంలో మనందరం జీవించాలి. ఆయన మన ద్వారా సజీవుగా ఈ లోకంలో అనేక మందిని దేవుని వైపు ఆకర్షించాలని మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఒకప్పుడు ఈ లోకంలో జీవించిన వారమే. కానీ ఇప్పుడు ఏర్పాటు చేయబడ్డాము. ఇప్పుడు రక్షించబడ్డాము. ఇప్పుడు దేవుని చేత పట్టబడిన వారంగా ఉన్నాము. మన పిలుపు ఎలాంటిది? మనం పిలిచిన పిలుపు ఎలాంటిది? మన ఏర్పాటు ఎలాంటిది? దానికి సంబంధించిన నిశ్చయత మన జీవితంలో ఉంటే, మనం దేవుని చేతిలో వాడబడేటువంటి పరిస్థితిలో ఉంటాము. దేవుడు మనల్ని అలంకరించి ఆయన కొరకు మహిమకరంగా మనల్ని వాడుకుంటాడు. అయితే మనం పూర్ణ జాగ్రత్త కలిగి ఆయన పిలుపు యొక్క ఒక అనుభవం మనకు కలిగి ఉండి, ఆయన పిలుపు గురించినటువంటి ఒక అవగాహన మనకు కలిగి ఉండి, ఆయన ఏర్పాటును గురించిన సరైన అవగాహన మనకు కలిగి ఉండి, ప్రభువును సేవించే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా దేవుని దృష్టికి అంగీకారయోగ్యం ప్రవర్తన కలిగి విశ్వాసంలో అభివృద్ధి చెందే భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఆఖరి వచనం చదివి నేను ముగిస్తాను. 11వ వచనం చూద్దాం. 11వ వచనం. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునో తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఒకవేళ ఈ క్రియలన్నీ మీరు చేస్తున్న వారుగా, మీ విశ్వాసం అభివృద్ధి చెందుతున్నట్టుగా, మీ విశ్వాసంలో ఈ 7 విషయాలు అమర్చబడుతున్నట్లయితే మీ జీవితాల్లో దేవుని యొక్క కృప పనిచేస్తున్నట్టుగా భావించబడుతుంది. అప్పుడు మీరు దేవుని విశ్వాసం నుంచి తొట్టిల్లే పరిస్థితి ఉండదు. ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుంటున్న యేసుప్రభుల వారు అంత్యదినాల గురించి చెప్పారు. ఇప్పుడు విశ్వాసాన్ని భ్రమపరిచేటువంటి ఆత్మలు చాలా కనపడుతున్నాయి. చాలా బోధలు కనపడుతున్నాయి. మన విశ్వాసం తొట్టిల్లిపోకుండా మనం చక్కగా నిలువబడి నడవటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అంత మాత్రం కాదు, ఆయన నిత్య రాజ్యంలో మనకు అద్భుతమైన సమృద్ధి అయిన ప్రవేశము మనకు దొరుకుతుంది. అంటే గ్రాండ్ వెల్కమ్ మనకు అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు ఆలోచన చేయండి, అక్కడ విందు జరుగుతుంది. 7 సంవత్సరాలు విందు జరుగుతుంది. ఎక్కడ? మధ్యాకాశంలో. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన మొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన దీని గురించి ప్రస్తావించారు. ఒక విందు జరగబోతుంది. ఆ విందుకు అందరూ పిలువబడతారు. అయితే పిలువబడిన వారందరూ కూడా వెళ్ళరు. మరి అందరూ ఇన్విటేషన్ లేనోళ్ళకి కూడా తర్వాత ఇన్విటేషన్ వస్తది. అప్పుడు వాళ్ళు వెళ్ళగలుగుతారంట. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటది. ఇక్కడ ఆయన రెండవ రాకడ బహిరంగంగా జరగదు. అది ఆయన మధ్యాకాశంలోనికి వచ్చిన తర్వాత మరి ఒక బూర మోగినప్పుడు
అందరూ కూడా క్రీస్తునందు మృతులు ఉండి జీవించి మృతులైన వారు మొదట లేస్తారు. వారు మహిమ శరీరాన్ని ధరించుకొని యేసు ప్రభువును ఎదుర్కొంటారు. వాళ్ళు మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. అదే సమయంలో ఇక్కడ నిలిచి ఉండి సజీవులుగా ఉన్నటువంటి వారు కూడా, క్రీస్తును అంగీకరించిన వారు కూడా, మరి వారు కూడా మహిమ శరీరాన్ని ధరించుకొని వారు కూడా మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. అందరూ కలిసి అక్కడ ప్రభుతో కూడా 7 సంవత్సరాలు విందులో పాల్గొంటారట. అంటే దేవుని రాజ్యంలో వారు పాల్గొంటారు. ఆ 7 మంది ఆ విందులోకి వెళ్ళేటప్పుడు ఒక గ్రేట్ వెడ్డింగ్ బ్యాంక్వెట్‌కి వెళ్ళేటప్పుడు ఎలా బట్టలు వేసుకొని వెళ్తారండి? ఎలా సిద్ధపడి వెళ్తారండి? ఆలోచన చేయండి. మనం సిద్ధపడి వెళ్తున్నాం అనుకోండి, మనం అలంకరించబడిన వారిగా ఉన్నామనుకోండి, మంచి అలంకరణలు అనుకున్నట్టు లోక సంబంధమైన అలంకరణ గురించి నేను మీతో మాట్లాడట్లేదు. ట్రెండ్‌కి సంబంధించిన అలంకరణ గురించి నేను మీతో మాట్లాడట్లేదు. ఆత్మ సంబంధమైన పరిశుద్ధ అలంకారం ధరించుకున్న వారంగా మీ విశ్వాసం ఆ విధంగా ప్రశస్తమైన వస్త్రాలు తొడుక్కున్న వారిలాగా ప్రశస్తంగా మీరు కనపడతా ఉంటే మీకు గ్రాండ్ వెల్కమ్ ఉంటదట. అది మిగతా వాళ్ళందరికీ కూడా యేసుప్రభు చెప్పిన ఉపమానంలో కూడా మీరు వస్త్రాలు సరిగ్గా ధరించుకోలేదు కాబట్టి వీరిని పంపించేయమన్నాడంట. అలాంటి పరిస్థితి మనకు రావద్దు అనే ఇక్కడ మనకు కొన్ని విషయాలను పేతురు భక్తుడు చాలా చక్కగా రాస్తున్నాడు. పేతురు సంఘాన్ని కట్టవలసిన బాధ్యత కలిగి ఉన్నాడు కనుక సంఘం కొరకు పేతురు కొన్ని విషయాలు కూడా అక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విషయాలు మనం కలిగి ఉంటే ఆయన రాజ్యములోనికి మనకు సమృద్ధిగా మరి వెల్కమ్ లభిస్తుందంట. ఈరోజు ప్రవేశం మనకు లభించింది బై గ్రేస్, మనకు లభించింది. మరి అద్దెకు తెచ్చుకునేటువంటి బట్టలు మనకు అవసరం లేదు. అలంకరణ, లోకం సంబంధించిన అలంకరణ మనకు అవసరం లేదు. విశ్వాస జీవితంలో ఆయన రాకడ వచ్చే లోపుగా మన విశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి ప్రక్రియలో మనం ముందు కొనసాగుదాం. పరిశుద్ధ అలంకారం చేత అలంకరించబడుతూ విశ్వాసంకు తగినట్లుగా 7 విషయాలు అమర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 సద్గుణము, 2వది జ్ఞానము, 3వది ఆశానిగ్రహము, 4వది సహనము, 5వది భక్తి, 6వది సహోదర ప్రేమ, 7వది దయ. 7 విషయాలు అమర్చుకొని దేవుని దృష్టికి ఒక సంతృప్తినిచ్చేటువంటి విశ్వాసం కలిగిన వారంగా దేవుని రాజ్యంలోనికి గ్రాండ్ వెల్కమ్ తోటి వెళ్ళి ప్రభువును గణపరుస్తూ ప్రభుతో నిత్యత్వం జీవించే అనుభవం దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా వచ్చిన ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము నిష్ఫలుగా ఉండటానికి వీల్లేదు అయినా మరి గుడ్డివారిగా దురదృష్టి లేని వారిగా ఉండటానికి వీల్లేదు. మేము సోమరులుగా ఉండటానికి వీల్లేదు. విశ్వాస జీవితంలో మేము నామకార్థ క్రైస్తవులుగా జీవించడానికి వీల్లేదు. కానీ ప్రభా, విశ్వాసాన్ని భయంతోనూ వణుకుతోనూ రక్షణను కాపాడుకోవడం మాత్రం కాకుండా విశ్వాసంను అభివృద్ధి చెందించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది అన్నారు. మరి మీరు కోరుకున్న విషయాలన్నీ మేము కలిగి ఉండటానికి ఒక చిన్న ప్రయాసం మేము పడగలగటానికి మాకు సహాయం చేయండి. మాతో కూడా మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి మీ నిత్య రాజ్యంలో ఒక అనుభవంతో కూడినటువంటి రాటుదలినటువంటి ఒక పరిపక్వత చెందినటువంటి విశ్వాసంతో మిమ్మల్ని సమీపించగలిగిన భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రభావ మరొకసారి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇట్టి విశ్వాసంలో ఎదగటానికి, ఇట్టి విశ్వాసంలో అభివృద్ధి చెందటానికి మీకు నచ్చిన విధంగా వారి జీవితాల్లో చక్కగా అమర్చబడి, చక్కగా అలంకరించబడి మీకు మహిమ తెచ్చే భాగ్యం తెచ్చమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి మీ ఫ్రెండ్స్తో కూడా దీన్ని మీరు షేర్ చేయండి. పరిశుద్ధ అలంకరణ చేత అలంకరించబడిన వారుగా దేవుని చేత మీ విశ్వాసం అలంకరించబడినది. దేవుని సంతృప్తిపరిచేటువంటి విశ్వాసంతో మరందరము దేవుని తెలుసుకుని దేవునిలో ఎదుగుతూ దేవుని కలుసుకునే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించి నడిపించుకున్నాక. ఆమేన్.